వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. మన దేశం ప్రస్తుతం సరిహద్దుల్లో మాత్రమే యుద్ధం చేయడం లేదు. సరిహద్దుల వద్ద శత్రువు కనిపిస్తాడు, అతడి దగ్గర ఉన్న ఆయుధం కనిపిస్తుంది, అతడి వ్యూహము అర్థమవుతుంది. కానీ సరిహద్దులు దాటి ఏ ఆయుధాల చప్పుడు లేకుండా, ఎటువంటి రక్తపాతం చిందించకుండా నేరుగా భారతదేశ మూలాలపై, మన సంస్కృతిపై, మన సనాతన ధర్మంపై, మన యువత ఆలోచనలపై ఒక నిశ్శబ్ద యుద్ధం జరుగుతోంది. ఇది బాంబుల దాడి కాదు, మన ఆలోచనలపై జరుగుతున్న దాడి. ఇది సరిహద్దుల ఆక్రమణ కాదు, మన విద్యా వ్యవస్థ, మీడియా, సాంస్కృతిక మూలాల ఆక్రమణ. సనాతన ధర్మాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద కుట్ర పన్నుతున్నారు. భారతదేశం మనుగడకు, సనాతన ధర్మానికి 3 అంశాలు ప్రధాన శత్రువులుగా నిలుస్తున్నాయి. ఆ 3 అంశాలు ఏంటి అనుకుంటున్నారా? అవి మన సమాజంలోకి ఎలా ప్రవేశిస్తున్నాయి అనుకుంటున్నారా? అవి మన సంస్కృతిని, విద్యా వ్యవస్థను తమ ఆయుధాలుగా ఎలా మలుచుకుంటున్నాయి అనుకుంటున్నారా? ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలను తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకండి. వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, సనాతన మూలాలను నాశనం చేయడానికి డీప్ స్టేట్, ఓకిజం, సాంస్కృతిక మార్కిజం అనే 3 అంశాలు ప్రధానంగా పనిచేస్తున్నాయి. ఈ 3 విడివిడి పేర్లుగా కనిపిస్తున్నప్పటికీ వీడి వెనుక ఉన్న లక్ష్యం ఒక్కటే. అది ప్రపంచం మొత్తాన్ని తమ గుప్పెట్లో ఉంచుకోవడం, భూగోళానికి అపరిమిత పాలకులుగా మారడం. ఈ కుట్రలో డీప్ స్టేట్ అనేది ఒక ముసుగులేని అంతర్జాతీయ శక్తి. శతాబ్దాలుగా స్వతంత్రంగా, స్వయం సమృద్ధిగా, ధర్మబద్ధంగా జీవిస్తున్న భారత్ వంటి దేశాలు ప్రపంచ నాయకత్వంలోకి రావడం ఈ శక్తులకు అస్సలు నచ్చదు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా నెట్వర్క్లు, ఫండింగ్ ఏజెన్సీలు, రాజకీయ యంత్రాంగాలను ఉపయోగించి ఒక దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని దెబ్బతీయడమే డీప్ స్టేట్ అంతిమ లక్ష్యం. కానీ ఒక దేశాన్ని నేరుగా ఆక్రమించడం సాధ్యం కానప్పుడు దానికి వారు ఉపయోగించే అత్యంత ప్రమాదకరమైన ఆయుధమే సాంస్కృతిక మార్కిజం, ఓకిజం. మార్కిజం అనగానే మనకు ఆర్థికపరమైన వర్గ పోరాటం గుర్తొస్తోంది. కానీ సాంస్కృతిక మార్కిజం దానికి మించి పనిచేస్తోంది. సాంప్రదాయ మార్కిస్టులకు ఒక నమ్మకం ఉంది. ఎవరైతే ఒక సమాజంలోని మతాన్ని, విద్యను, మీడియాను, సంస్కృతిని నియంత్రిస్తారో వారే ఆ సమాజాన్ని కూడా పూర్తిగా నియంత్రించగలరు. అందుకే ఈ సాంస్కృతిక మార్కిస్టులు ఏ దేశంలో అడుగుపెట్టినా ముందుగా తుపాకులు పట్టరు. ఆ దేశపు విద్యా సంస్థలను, మీడియా రంగాన్ని, సాంస్కృతిక వేదికలను తమ ఆధీనంలోకి తీసుకుంటారు. విద్యా వ్యవస్థను, మీడియాను తమ చేతుల్లోకి తీసుకున్న తర్వాత వారు చేసే మొదటి పని సమాజంలో విషం నింపడం. అందుకు వాళ్ళు చేసేది ప్రతి ఒక్క రంగాన్ని 2 భాగాలుగా విడదీస్తారు. అణచివేసేవారు, అణచివేయబడేవారు అని విభజిస్తారు. కుటుంబంలో తండ్రి అణచివేసేవాడు, సమాజంలో గురువు అణచివేసేవాడు, సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడే సనాతన ధర్మం అణచివేసేది. ఈ విధంగా ప్రతి సంబంధంలోనూ, ప్రతి ఆచారంలోనూ శత్రుత్వాన్ని, ద్వేషాన్ని నూరిపోస్తారు. ఈ సాంస్కృతిక మార్కిజం యొక్క నయా రూపమే ఓకిజం. హక్కుల పేరుతో, ఆధునికత పేరుతో, ప్రగతిశీల ఆలోచనల పేరుతో ఓకిజం సమాజంలోకి ప్రవేశిస్తుంది. నేటి యువతను తమ మూలాలకు, పండుగలకు, సంస్కృతికి దూరం చేయడమే ఈ ఓకిజం యొక్క ముఖ్య ఉద్దేశం. సనాతన ధర్మంలో ఉన్న శాస్త్రీయతను, కుటుంబ వ్యవస్థను, గౌరవాన్ని ప్రశ్నించడమే వీరికి ఫ్యాషన్గా మారుస్తారు. సనాతన ధర్మం పండుగలు పర్యావరణానికి కీడు, సనాతన సంస్కృతి వెనుకబాటుతనానికి సంకేతం, కుటుంబ వ్యవస్థను, స్వేచ్ఛను అడ్డుకుంటోంది అంటూ నిరంతరం సోషల్ మీడియా, సినిమాలు, వెబ్ సిరీస్లు, యూనివర్సిటీ క్యాంపస్ల ద్వారా ప్రచారం చేస్తారు. ఫలితంగా యువత తమ సొంత సంస్కృతి పట్ల, దేశ చరిత్ర పట్ల అసహ్యాన్ని పెంచుకుంటారు. తమకు తాము లిబరల్స్ అనే మైకంలో ఉండిపోయేలా చేస్తారు. కానీ నిజానికి వారు డీప్ స్టేట్ ఆడిస్తున్న కీలుబొమ్మలుగా మారుతున్నారనే నిజం వారి ఊహకు కూడా అందదు. ఆ అంతర్జాతీయ శక్తులు, డీప్ స్టేట్ మార్కిస్టులు భారత్ను, సనాతన ధర్మాన్ని ఎందుకు సంపూర్ణంగా వినాశనం చేయాలనుకుంటున్నారు అనే ప్రశ్న ఉత్పన్నమవ్వక తప్పదు. సనాతన ధర్మం ఉన్నంత వరకు కుటుంబ వ్యవస్థ బలంగా ఉంటుంది. కుటుంబ వ్యవస్థ ఉన్నంత వరకు మనుషులు మానసికంగా బలంగా ఉంటారు. మానసికంగా, సాంస్కృతికంగా బలంగా ఉన్న సమాజాన్ని ఏ విదేశీ శక్తి, ఏ డీప్ స్టేట్ కూడా తన ఆధీనంలోకి తీసుకోలేదు.
సమాజంలో ధర్మం, సద్గుణాలు, కుటుంబ బంధాలు ఉన్నంత వరకు తమ వ్యాపార సూత్రాలు, తమ సాంస్కృతిక గుత్తాధిపత్యం భారత్లో సాగవని ఆ అదృశ్య శక్తులకు తెలుసు. అందుకే భారత్ని లొంగ తీసుకోవాలంటే ముందుగా సనాతన ధర్మాన్ని ధ్వంసం చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఈరోజు మనం చాలా కీలకమైన సంధి యుగంలో నిలబడి ఉన్నాం. సరిహద్దుకు వచ్చే శత్రువును సైన్యం చూసుకుంటుంది, బాంబులు వేసే శత్రువును ఆయుధాలు ఎదుర్కొంటాయి. కానీ మన ఇండ్లలోకి, మన విద్యా సంస్థల్లోకి, మన పిల్లల మెదల్లోకి మీడియా ముసుగులో ప్రవేశిస్తున్న ఈ సైకలాజికల్ వార్ఫేర్ని ఎవరడ్డుకుంటారు? మన వెనకాల జరుగుతున్న ఈ అదృశ్య సమరాన్ని తిప్పికొట్టడానికి మనం ఏం చేయాలనే దానిపై దృష్టి పెట్టాలి. మన విద్యా వ్యవస్థలో, ఇళ్లలో పిల్లలకు నిజమైన భారతీయ చరిత్రను, సనాతన ధర్మం వెనుక ఉన్న సైన్స్ను, సాంస్కృతిక మూలాలను నేర్పించాలి. సోషల్ మీడియాలో సంస్కృతికి, దేశానికి వ్యతిరేకంగా వచ్చే విషపూరిత ప్రచారాన్ని, ఓక్ సిద్ధాంతాలను గుర్తించి నిలదీయాలి. సాంస్కృతిక మార్కిజం దెబ్బతీయాలని చూస్తున్న మన కుటుంబ బంధాలను, పండుగలను, సాంప్రదాయాలను మరింత ఉత్సాహంగా జరుపుకోవాలి. ఒకటి మాత్రం నిజం, శత్రువు ఎంత బలమైన వ్యూహాలతో వచ్చినా సత్యం, ధర్మం ముందు ఏ వ్యూహము నిలబడలేదు. కానీ దానికి ముందు మనం మేల్కోవాలి. ఈ అదృశ్య శత్రువులను గుర్తించి మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్క భారతీయుడి ప్రాథమిక బాధ్యత. మర్చిపోకండి, తస్మత్ జాగ్రత్త. జై హింద్, జై భారత్. అలాగే మోర్ వీడియోస్ కోసం నేను రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.